హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తికేయ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డే 54 యొక్క హైలైట్స్ చూద్దాము. ఫ్రెండ్స్, నేను డైలీ బిగ్ బాస్ అప్డేటెడ్ వీడియోస్ పెడుతున్నాను. నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, నచ్చితేనే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నాకు మీ సపోర్ట్ కావాలి. మీరు సపోర్ట్ చేస్తేనే నా ఛానల్ డెవలప్ అవుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే భరణి అండ్ శ్రీజ హౌస్లోకి రీఎంట్రీ ఇచ్చారు. వాళ్ళిద్దరిలోంచి ఒకరు పర్మనెంట్ హౌస్, ఒకరు వెళ్ళిపోతారు కదా. వాళ్ళిద్దరి మధ్య టాస్కులు పెడితే మ్యాక్సిమం భరణి ఎక్కువ టాస్కులు గెలిచాడు. ఇప్పుడు ఈరోజు ఒకరు హౌస్ నుంచి వెళ్ళిపోబోతున్నారు. ఆ ఒక్కరెవరో తెలుసుకుందాము. టాస్కుల పరంగా అయితే భరణి ఎక్కువ టాస్కులు గెలిచాడు కాబట్టి భరణి హౌస్లో ఉంటాడు. అలాగే ఓటింగ్ ప్రకారం కూడా చూద్దామని బిగ్ బాస్ ఆడియన్స్ ఓటింగ్ కూడా రిజల్ట్ చెప్తాడు. ఇదిగోండి, ఇక్కడ 2 బాక్సులు ఉంటాయి. ఆ 2 బాక్సుల్లో ఆడియన్స్ యొక్క ఓటింగ్ యొక్క రిజల్ట్ ఉంటుంది. ఆ 2 బాక్సులని సుత్తితో పగలగొడితేనే లోపల ఉన్న రిజల్ట్ బయటకు వస్తుంది. ఆ 2 బాక్సులను పగలగొట్టడానికి గౌరవ్ అండ్ నిఖిల్కి ఆ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్. ఆడియన్స్ ఓటింగ్ ప్రకారము శ్రీజకి తక్కువ ఓట్లు పడ్డాయని శ్రీజ హౌస్లోంచి వెళ్ళిపోవాలి. నెక్స్ట్ ఆడియన్స్ ఓటింగ్ ప్రకారం భరణికి ఎక్కువ ఓట్లు ఉండటం వల్ల భరణి హౌస్లోనే ఉండిపోతాడు. శ్రీజకి మళ్ళీ అన్ఫేర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈసారి బయటికి వెళ్ళేటప్పుడు ఏవి కూడా వేయలేదు. లాస్ట్ టైం బయటికి వెళ్ళినప్పుడు ఏవి వేయలేదు. ఇప్పుడు కూడా మిడ్ వీక్లోనే ఎలిమినేట్ అయిపోతుంది, ఏవి వేయలేదు. శ్రీజ బాగానే ఆడుతుంది. టాప్ 5 కంటెస్ట్ అనుకున్నాను నేనైతే. కానీ రెండోసారి ఎంటర్ అయినప్పుడు హౌస్లోకి అందరితో గొడవలు ఎక్కువ పెడుతుంది. మాధురితో గొడవ, తనుజ గొడవ, దివ్యతో గొడవ, ఇలా అందరితో గొడవ పడటం వల్ల అది నెగిటివిటీగా మారిపోయిందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు శ్రీజ యొక్క ఎలిమినేషను ఫెయిర్ అన్ఫెయిర్ కామెంట్ చేయండి. నేనైతే అన్ఫేర్ అనుకుంటున్నాను. అప్పుడు శ్రీజ బాగానే టాస్క్లు ఆడుతుంది, ఎక్సలెంట్గా కంటెంట్ ఇస్తుంది. సో దిస్ ఈజ్ అన్ఫేర్ అని నా అభిప్రాయము. నెక్స్ట్ ఆడియన్స్ ఓటింగ్ చూసుకుంటే ఆడియన్స్ ఓటింగ్ ఇప్పుడు భరణికి ఎక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. ఆల్రెడీ భరణి ఫ్యాన్స్ ఉంటారు. అలాగే తనుజ ఫ్యాన్స్, దివ్య ఫ్యాన్స్, రాము రాథోడు, సుమన్ శెట్టి వీళ్ళందరూ భరణికి సపోర్టర్స్ కాబట్టి నాకు తెలిసి భరణికి ఎక్కువ ఓట్లు వేసి ఉండొచ్చు. ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియో. నెక్స్ట్ బిగ్ బాస్ అప్డేషన్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్.